సింధూర చాలా సంతోషంగా చంచలమ్మ దగ్గరికి వెళ్ళి, "ఈరోజు వ్యవసాయం మొదలుపెట్టాడు. అలాగే మీరు కోరుకున్నట్లుగా మంచి వ్యవసాయదారుకుడు అయ్యి అందరి దగ్గర మెప్పు పొందుతాడు. మీరు చూడండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చంటిని తలుచుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అత్తమ్మ, నేను చెప్పింది నిజమవుతుంది కదా! ఎలాగైనా సరే చంటి ఒక మంచి పనివాడు అవుతాడు. అలాగే మంచి వ్యవసాయదారుకుడు అవుతాడు. మీ పేరు నిలబెట్టేవాడే అవుతాడు అత్తమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "నేను చెప్పినట్లుగానే అన్నీ జరుగుతున్నాయి. అలాగే త్వరలో కూడా నిన్ను, అలాగే మావయ్యని అమ్మ, నాన్న అనే పిలుపులు కూడా చంటి నోటి వెంబట వస్తాయి చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా సింధూర వైపు తిరిగి, "అవునా, నువ్వు చెప్తుంది నిజమా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం, "అవును, అవునత్తమ్మ, నేను చెప్తుంది నిజం. త్వరలోనే నిన్ను అమ్మ, అలాగే మామయ్యని నాన్న అని త్వరలోనే పిలుస్తాడు. అది నేను నిజంగా చెప్తున్నాను కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అలాగే మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలతో మీ ఇద్దరు త్వరలోనే ఆడుకుందరు గాని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే, "ఏంటి అత్తమ్మ ఇలా చూస్తుంది? ఏదో దాచిపెడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అత్తమ్మ, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఏదో విషయం దాస్తున్నావు అనిపిస్తుంది నాకు. అదేంటో చెప్పు అత్తమ్మ. ఎందుకు ఈ మధ్యన నాతో ఏదోలా ఉంటున్నావు? నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, "ఏ విషయం నువ్వు నా దగ్గర దాచిపెడుతున్నావో నాకు అర్థం కావటం లేదు గానీ, ఈ మధ్యన నన్ను బాగా దూరం పెడుతున్నావు. నాతో ఏమీ సరిగ్గా మాట్లాడటం లేదు. ఏమీ బాగుండటం లేదు కదా నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి మొహాన్నయితే తిప్పేసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే, "నువ్వు ఏం దాస్తున్నావో ఏమో కానీ నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది.